హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. రండి మీకు చూపిస్తాను ఈ లాగ్లో పెళ్ళి ఎలా జరిగింది, ఇంకా నేను ఆ రోజు ఏమేమి వంటలు చేశాను అని చెప్పి. సో ఈరోజు ఏంటి అని అంటే మటన్ సూప్ చేయమన్నారనమాట మా హస్బెండ్. సో అందుకోసం అని చెప్పి ఫ్రెష్ మటన్ తెచ్చారు. ఫస్ట్ వాటిని బాగా కడిగి ఇంకా మసాలాలన్నీ ఉప్పు కారం అంతా వేసిన తర్వాత పసుపు అంతా కూడా వేసి కుక్కర్లో పెట్టాను అనమాట. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా మనకి సూప్ తయారవుతుంది అనమాట. కావాల్సిన నీళ్ళన్నీ పోసి మనం చేసినట్లయితే. సో సూప్ మొత్తం మా పిల్లలకి ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి ఇచ్చాను అనమాట. సో ఎమ్మీగా ఉంది అని తిన్నారు. ఇంకా దాని తర్వాతకి ఆ ఉడకబెట్టినటువంటి మటన్ని నేను ఇలా మసాలా వేసుకుని మంచిగా టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, అల్లం వెల్లుల్లి మొత్తం వేసి 2 పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసి బాగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఉడకబెట్టిన మటన్లో వచ్చిన సూప్ మొత్తము గిన్నెలలోకి వేసి ఇచ్చాను. ఇంకా మటన్ని తిరగమాత చేసి మార్నింగ్ టిఫిన్లోకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి తినేసామన్నమాట. తర్వాత నేను ఒక పెళ్ళికి రెడీ అయ్యామని చెప్పాను కదా. సో రెడీ అయిపోయి కొన్ని స్నాపులు తీసుకున్నాము. ఇంకా నేను మా హస్బెండ్ ఒక బైక్లో వెళ్తున్నాము. ఇంకా మా తమ్ముడు బైక్లో మా పిల్లలు ఇద్దరు ఎక్కాలని ఎక్కేశారనమాట. మా అమ్మాయిని వచ్చినప్పటి నుంచి వదలట్లేదు వాళ్ళిద్దరూ. సో మధ్యలో మేముందా మీరు ముందా అని అనుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా మాకు బెంగళూరు కొత్త కాబట్టి మాకు రూట్స్ అవి సరిగా తెలియవు అనమాట. ఇంకా గూగుల్ మ్యాప్ వేసుకొని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మనకి ఎప్పుడు తెలిసిందే కదా, ఎప్పుడు పెళ్ళిళ్ళు అయినా ఇంకేదైనా ఫంక్షన్స్ అయినా వినాయకుడిని ఫస్ట్ పెడతారు. సో ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అనమాట. సో ఇంక ఇటు నుంచి ముందుకు వెళ్ళాము. రిసెప్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ మా లక్కీ పెద్ద బాబు ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ బ్రదర్ కూడా. ఇంకా వీళ్ళు మీట్ అయ్యారనమాట ఇక్కడ. కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూడండి, శ్రీకర్ అని, ఈ బాబునే మా లక్కీ ఫ్రెండ్ అనమాట. ఇంకా వీళ్ళందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ పెళ్ళంతా కూడా. సో పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా రిసెప్షన్ దగ్గర ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో అంతలోపల మేము డిన్నర్ చేసేసి వచ్చేద్దామని వెళ్ళామన్నమాట. సో మంచిగా ఇక్కడ మనకి కొబ్బరి ఇంకా ఇవన్నీ వేసినటువంటి ఒబ్బట్టు చేశారు. ఒబ్బట్టు, నెయ్యి, ఇంకా స్పెషల్ ఏంటి అని అంటే సగ్గుబియ్యం ఇడ్లీ అనమాట. చాలా నచ్చింది నాకు. సో నేను లైట్గా టిఫిన్ చేశాను అనమాట ఇవే. ఇంకా మంచి ఐటమ్స్ పెట్టారు. బాదుషా, ఇంకా బేబీ కార్న్ మంచూరియా పెట్టారు, ఇంకా వడపప్పు, అప్పలాలు, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, చపాతీ. సో అయిన తర్వాత మేము రిసెప్షన్కి వెళ్ళేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను అందించడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. Thanks for watching. Thank you so much.